ఆ తర్వాత బాగా అతిపెద్ద రక్తపాతానికి దారితీసిన మరొక ప్లాన్ గవర్నమెంట్ సల్వాజూడం. అంటే గిరిజనుల చేతికి ఆయుధాలు ఇచ్చేసి ఒక అతిపెద్ద రక్తపాతానికి కారణమైంది కూడా. సో ఈ సల్వాజూడం ఎట్లా జరిగింది అసలు ఇది? ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో 2005లో ఆ, ఈ యొక్క ఉద్యమం జరిగింది. ఆ, అక్కడ అప్పుడు మావోయిస్టు తెగబడే రోజులు. ఓకే. వాళ్ళను కట్టడి చేయలేక ప్రభుత్వము మామూలు ప్రజానీకానికి ఆయుధ శిక్షణ ఇచ్చి ఆయుధాలు అందజేసి మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడమని చెప్పి సల్వాజుడుం అనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఓకే. ఎవరు? మామూలు ప్రజానికల్లో ప్రభుత్వం మామూలు అండదండ ప్రజానికంటే గిరిజనులు అనుకోండి ఇక. గిరిజనులు, ఆదివాసీలు ఆదివాసులు. ఎస్. వాళ్ళంతా మహేంద్ర కర్మని అప్పుడు కాంగ్రెస్ నేత ఉన్నాడు. మహేంద్ర కర్మ అవును. ఆయనను కూడా నక్సల్ చంపేశారు తర్వాత. ఆయన నాయకత్వంలో ఈ యొక్క సల్వాజుడుం ఉద్యమం జరిగింది. ఓకే. అయితే ఏమైందంటే ఈ సల్వాజుడుం ఉద్యమము చట్ట వ్యతిరేకము, రాజ్యాంగ వ్యతిరేక పోరాటము, అంతే కదా. ప్రజలు ఆయుధాలు పట్టుకోవడం ఏంటి అని చెప్పేసి అప్పట్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారని సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఒక సభ్యుడు, అవును, ఆయన తీర్పు వెలువరించారు. అది పెద్ద సంచలన తీర్పు. అది ఏంటంటే తీర్పు ప్రభుత్వాన్ని ఆదేశించారు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఏమని అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వెనక్కి తీసుకోండి, ఉద్యమాన్ని ఆపండి తక్షణమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూనే వాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే భయపడిపోయి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది, ఇప్పుడు ప్రజల దగ్గర ఆయుధాలు లేవనేటువంటి విషయం తెలుస్తూనే ఇమ్మీడియట్గా మావోయిస్టులు దొరికినట్టు వేటాడి చంపేశారు.